బయట ఉన్న ధరణికి బాబుని అలా చూస్తుంటే గుండెల్లో సూదులు గుచ్చుతున్నట్టై ఏడుపు తన్నుకొస్తుంది. తన వల్లే ఆ చిన్ని ప్రాణం అంతలా నొప్పిని భరిస్తున్నాడని తెలిసి అలాగే కింద కూర్చుండిపోతుంది. ఇంతలో సునంద గారికి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి విజయ్ అంటూ ఏడుస్తూ మాట్లాడుతున్న తల్లి గొంతు విని టెన్షన్గా ఏమైందమ్మా అంటూ చైర్లోంచి లేచి అడుగుతాడు. మాటలు కష్టంగా వస్తుంటే చింటూకి బాగా దెబ్బలు తగిలి స్పృహ లేకుండా ఉన్నాడు. నువ్వు కిషోర్ వెంటనే ఆశ్రమానికి రండి, ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాం అంటారు పూడుకుపోయిన గొంతుతో. షాక్ అవుతాడు విజయ్. ఇంట్లో ఉన్న చింటూకి దెబ్బలేంటి, ఆశ్రమంలో ఉండటం ఏంటి అంటాడు టెన్షన్గా క్యాబిన్లో నుంచి బయటకు వస్తూ. ముందు మీరు రండి విజయ్, నాకు కంగారుగా ఉంది అంటారు ఆవిడ. నువ్వు ఒక్కటే ఉన్నావా అమ్మా, కిషోర్ దగ్గరకు వెళ్తూ అడుగుతాడు. లేదు, నాతో పాటు ధరణి కూడా ఉంది, తను చింటూ వచ్చారు ఆశ్రమానికి అంటుంది. ధరణి అంటూ ముందుకు వెళ్తున్న అడుగుని ఆపేస్తూ అంటాడు. వాళ్ళిద్దరూ గంట క్రితమే వచ్చారు, చింటూ ఆడుకుంటుండగా అంటూ ఇక చెప్పలేక బెడ్పై ఉన్న బాబుని చూస్తూ ఏడ్చేస్తారు ఆమె. వస్తున్నామా, నువ్వు భయపడకు, 10 మినిట్స్లో అక్కడ ఉంటాం అంటూ కాల్ కట్ చేసి కిషోర్ క్యాబిన్కు వెళ్తాడు. ఫైల్స్ చూస్తున్న కిషోర్ విజయం చెప్పడంతో షాక్ అవుతాడు అతను. తనకి కూడా టెన్షన్ పట్టుకుంది. కంగారుగా విజయ్ని చూస్తుంటే ఏం కాదు వెళ్దాం పద అంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఆశ్రమానికి పోనిస్తాడు విజయ్. ధరణి అంటూ కనుబొమ్మ ముడేస్తూ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ స్టీరింగ్ మీద పట్టు బిగించి కార్ని హై స్పీడ్లో డ్రైవ్ చేస్తూ అరగంట పట్టే దూరాన్ని 10 మినిట్స్లో చేరుకుని ఆశ్రమంలో ఉన్న హాస్పిటల్ దగ్గర కార్ ఆపి పెద్ద పెద్ద అడుగులతో చిల్డ్రన్స్ ఉండే ఫ్లోర్కి చేరుకుంటాడు. తన వెనకే టెన్షన్ పడుతూ కిషోర్ కూడా నిలబడి గోడకు ఆనుకుని బెడ్పై ఉన్న చింటూని చూస్తున్న ధరణికి, నా తప్పే ఇదంతా, పసిపిల్లాడిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోలేదు, నా కారణంగా ఎంత బాధను అనుభవిస్తుంది ఆ హృదయం, ఎంత నొప్పిని భరిస్తుంది తన లేత శరీరం. ఐఎమ్ రియలీ సారీ చింటూ, నన్ను క్షమించు, నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా, త్వరగా కళ్ళు తెరిచి ఈ అత్తని చూడరా అని అనుకుంటూ కన్నీళ్లతో బాబుని చూస్తున్న ధరణికి వెంటనే గుర్తొచ్చిన రూపం విజయ్. చేతులు షివర్ అయిపోతున్నాయి తనకి భయంతో. నీ కళ్ళలో చిన్న చెమ్మ చూస్తేనే మీ మామయ్య నన్ను అంత కోపంగా చూశాడే, అలాంటిది ఇప్పుడు నిన్ను ఇలా చూస్తే అందుకు కారణం నేను అని తెలిస్తే అనుకుంటూ ధరణికి అస్సలు విజయ్ని ఎలా ఫేస్ చేయాలో తలుచుకుంటేనే ఒళ్ళంతా వణకడం మొదలైంది. హాస్పిటల్ స్టాఫ్ చింటూ ఉన్న రూమ్ చూపిస్తారు. రూమ్లోకి ముందుకు వచ్చిన కిషోర్కు ఎదురుగా బెడ్పై సెలైన్ బాటిల్తో చేతికి గుచ్చిన నీడిల్తో నిద్రపోతున్న బాబుని చూస్తూ చింటూ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బెడ్పై ఉన్న కొడుకుని చూస్తుంటే కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి కిషోర్కి. బెడ్ పక్కనే చైర్లో కూర్చుని ఉన్నారు సునంద గారు ఏడుస్తూ. కిషోర్ గొంతు విని గోడకు ఆనుకుని ఉన్న ధరణి వంచిన తలను పైకెత్తి చూస్తుంది. బిడ్డను చూసి తండ్రి మనసు విలవెల్లాడుతుంటే వాళ్ళని అలా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ధరణి. విజయ్ అంటూ డోర్ దగ్గర ఆగిపోయిన కొడుకుని చూసి లేచి వెళ్ళి అతని పట్టుకుని ఏడుస్తారు సునంద గారు. విజయ్ పేరు విని కిషోర్ చింటూలని చూస్తున్న ధరణి తల తిప్పి డోర్ వైపు చూస్తుంది. అలాగే నిలబడి ఉన్నాడు విజయ్ ఎదురుగా ఉన్న చింటూని చూస్తూ. పాల బుగ్గలతో నవ్వుతూ ఉదయం చూసిన చింటూ ఇప్పుడు బెడ్పై ఎర్రగా వాచిన బుగ్గలు, కందిపోయిన చిన్ని పెదవులు, కాలికి కట్టుతో అలా చూస్తుంటే మనసు మెలిపెట్టినట్టుగా ఉంది విజయ్కి. వాడిని అలా చూడలేక రూమ్ బయటకు వచ్చేస్తాడు. వెనకే వచ్చిన సునంద గారితో, మామ్ నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి డాక్టర్ రూమ్కి వెళ్తాడు. లోపలికి వచ్చిన సునంద కిషోర్ని చూసి సౌమ్య కంగారు పడుతుంది, తనకు ఫోన్ చేసి విషయం చెప్పు అంటూ అలాగే కూర్చుండిపోతుంది. సరే అత్తయ్య అంటూ లేచి బయటకు వస్తున్న కిషోర్ ధరణిని చూసి తన దగ్గరకు వచ్చి, చింటూకి ఏం కాదులే ధరణి, నువ్వు దిగులు పడకు, నన్ను క్షమించన్నయ్య, నా వల్ల ఇలా జరిగింది, నేను బాబుని జాగ్రత్తగా చూసుకోకపోవడం వలన అంటూ ఏడుస్తుంటే కిషోర్కు బాధగానే ఉన్నా ఇందులో నీ తప్పేం లేదు ధరణి, పిల్లలు ఆడుకుంటే దెబ్బలు తగులుతాయి కదా, అసలు ఏమైంది ధరణి అని అడుగుతాడు. బాబు కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు విజయ్. చిన్న గాయాలే అయ్యాయి కానీ కాలికి మాత్రం రాయి గుచ్చుకొని సెన్సిటివ్ స్కిన్ కాబట్టి 2 స్టిచెస్ పడ్డాయి, కొంచెం బ్లడ్ కూడా లాస్ అవ్వడంతో అన్కాన్షియస్ అయ్యాడు, 1 వీక్లో రికవరీ అవుతాడు, అసలేం జరిగింది డాక్టర్ అంటాడు విజయ్. వందన వెళ్ళాక చింటూతో వస్తున్న ధరణిని చూస్తాడు. ధరణిని ఫాలో చేయమని చెప్పిన వాడి మనిషి ఒక్కడు. ధరణిని డోర్ దగ్గర నుంచి ఫాలో చేస్తూ ఆశ్రమంలోకి తను రావడంతో వెంటనే వాడి బాస్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి ఏం చేద్దాం సార్ అంటాడు. ఆ అమ్మాయిని వెంటనే ఏం చేయకండి, దాని చేతిలో ఉన్న ఆ పిల్లాడు అంటే విజయ్కి ప్రాణం,
వాడికి ఏదన్నా అయితే ఆ ధరణికి విజయ్కి మధ్య మనస్పర్ధలు వస్తాయి. అదే గనుక జరిగితే నెక్స్ట్ నుంచి మన ప్లాన్స్ ఈజీగా అమలు చేయొచ్చు. కాబట్టి ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ పనుల్లో ఆల్రెడీ అరేంజ్ చేసిన మనోళ్ళ ద్వారా ఎలాగైనా సరే ఆ పిల్లాడికి స్పాట్ పెట్టు అని చెప్తాడు. సరే సార్, ఏదోలాగా వాడిని గాయపరిచి తర్వాత మీకు ఫోన్ చేస్తా అంటాడు అసిస్టెంట్. వందనాకి ఈ ప్లాన్కి సంబంధం లేదు. విజయ్కి తెలియకుండా ధరణి ఆశ్రమానికి వస్తే సునంద గారి ద్వారా ఆ విషయం విజయ్కి ఆటోమేటిక్గా తెలిసి ధరణి మీద కోప్పడతాడని అనుకుంటూ ధరణిని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. విజయ్ అంటే నచ్చని మనిషి ధరణిని ఫాలో చేసిన విషయం ఎవరికీ తెలియదు. ధరణి చింటూని గమనించడం చూస్తున్నవాడు తనని డైవర్ట్ చేయడానికి ఒక లేడీని పంపి వాటర్ డ్రామా ఆడతాడు. ధరణి వెళ్ళిపోయాక పిల్లలందరినీ మాటలతో మాయ చేసి చింటూతో పాటుగా బిల్డింగ్ పనులు జరిగే చోటుకి తీసుకొచ్చి ఆడుకోమని చెప్తాడు. అందరూ ఆడుకుంటుండగా చింటూకి పక్కనే ఉన్న డాగ్ అప్పుడే పుట్టిన దాని పిల్లలతో ఉండేది కనబడి అటుగా వెళ్తాడు. చింటూ సైలెంట్గా ఆ చిన్ని పప్పీలను చూస్తుంటే పక్కనే నక్కిన రౌడీ వాడు ఒక రాయి తీసి ఆ కుక్క పిల్లల మీద విసిరేస్తాడు. దానితో ఆ డాగి ఒక్కసారిగా అరుస్తూ అక్కడే ఉన్న చింటూ మీదకు వస్తుంటే ఆ డాగీని చూసి బెదిరిపోయి భయంతో పరిగెడతాడు. చిన్నవాడవడంతో స్పీడ్గా పరిగెట్టలేక అక్కడే ఉన్న కాంక్రీట్ రాళ్లపై పడిపోతాడు. సూదంటూ రాయి కాలికి గుచ్చుకొని రక్తం కారి ముందుకు పడ్డంతో మొహం మోచేతులు గీక్కొని పోతాయి. అక్కడే ఉన్న పెద్ద పిల్లలు పక్కనే పని చేస్తున్న వాళ్ళని కేక వేయడంతో ఒక అతను పరిగెత్తుతూ వచ్చి కుక్కను తరిమేసి చింటూని తీసుకుని ఆశ్రమంలోకి తీసుకొస్తాడు. అప్పుడే సౌమ్య ఫోన్ చేసి చింటూ గురించి అడగడంతో వచ్చిన సునంద ధరణితో మాట్లాడటం, చింటూని చూడటం జరుగుతుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని ఎవరికీ తెలియదు. అందరూ డాగీ తరమడంతో చింటూ పడిపోయాడని అనుకుంటారు. అదే విషయాన్ని ధరణికి సునందకి పిల్లలు చెప్పగా కిషోర్కి ధరణి, విజయ్కి డాక్టర్ చెప్తాడు. అదంతా విని విజయ్కి ధరణి అంత కేర్లెస్గా ఉందని అనుకుంటూ కోపం వస్తుంటే అసహనంగా బయటకు వస్తాడు. రూమ్లోకి వచ్చిన విజయ్ కిషోర్తో మాట్లాడుతున్న ధరణి కనబడుతుంది. ఒక్క అడుగులో ముందుకు వచ్చి బలంగా ధరణి రెక్క పట్టుకుని లాక్కొస్తుంటే బెదిరిపోయి చూస్తుంది ధరణి. కిషోర్ అడ్డుపడుతుంటే షార్ప్గా చూస్తాడు విజయ్ కిషోర్ని. ఆ చూపుకి ఆగిపోతాడు కిషోర్. విజయ్ అంటూ సునంద గారు పిలుస్తున్నా వినిపించుకోకుండా ధరణిని తీసుకుని కింద కార్ దగ్గరకు లాక్కుని వచ్చి డోర్ మీదకు విసురుగా పడేస్తాడు. నేను వద్దన్నానని కావాలని వచ్చావు కదా ఇక్కడికి అంటాడు కోపంగా చూస్తూ. అప్పటికే తన కళ్ళలో ఎర్రని చారికలు వచ్చేస్తాయి. కాదు విజయ్ గారు అంటుంది కళ్ళ నిండా నీళ్లతో భయంగా. షటప్ ధరణి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటున్నానా, లేక నీ వెనుక తిరుగుతున్నానని నువ్వు ఏం చేసినా కామ్గా ఉంటాననా అంటూ ఆవేశంగా అంటాడు. విజయ్ టోటల్ మైండ్ కంట్రోల్ తప్పుతుంటే భయంగా చూస్తూ ఉండిపోతుంది ధరణి. తనకు తెలుసు విజయ్ ఇలా రియాక్ట్ అవుతాడని, ఈవెన్ కొడతాడని భయపడింది కూడా. కానీ విజయ్ అలా మాట్లాడుతుంటే మాత్రం బాధగా అనిపిస్తుంది తనకి. వద్దంటున్న కన్నీళ్లు ఆగడం లేదు. నువ్వు వచ్చిందే కాక చింటూని ఎందుకు తీసుకొచ్చావు? వాడిని కేర్ఫుల్గా చూసుకోవడం చేతకాక ఇలా వాడిని బెడ్పై పేషెంట్ని చేశావు. మార్నింగ్నే చెప్పాను నీకు వాడి కళ్ళలో కన్నీళ్లు చూస్తే నాకు నచ్చదని. అలాంటిది నువ్వు అంటూ కోపంతో పిడికిలి బిగించి కార్ బ్యానెట్ పై బలంగా కొడతాడు. ఎంత గట్టిగా కొట్టాడు అంటే ఆ ఫోర్స్కి కార్ అదురుతూ కొట్టిన దగ్గర నొక్కుకుని పోయేంత. అంత కోపంగా విజయ్ని చూడని ధరణికి ఒక్కసారిగా గుండెల్లో దడ పుడుతుంది. వెనక్కి తిరిగి ఫోర్స్గా ధరణి చేయి పట్టుకుని తనని సూటిగా చూస్తాడు. విజయ్ అలా పట్టుకుంటే ఎముక విరిగినంత నొప్పిగా ఉంది ఆమెకి. అయినా నొప్పిని పంటి కింద అదిమి పట్టి మౌనంగా ఉండిపోయింది. నా కళ్ళ ముందు చింటూ నవ్వుతూ కనబడే వరకు నీతో మాట్లాడడం జరగదు. అదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. అండ్ నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేస్తే మాత్రం అదే నేను ఇంట్లో ఉండే లాస్ట్ డే అవుతుంది అంటూ తన చేతిలో ఉన్న ధరణి చేయిని గట్టిగా నొక్కి వదిలేసి లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ అంటూ ఒక్కసారిగా అరిచేస్తుంది. అప్పటికే ఎల్బో పైన ఎర్రగా మారి వాచిపోయి ఉంటుంది. వెనకే వచ్చిన కిషోర్ జరిగిందంతా విని ధరణి దగ్గరగా వచ్చి ఆమెను ఓదారుస్తున్న విజయ్ తనని అన్న మాటలే పదే పదే గుర్తొస్తుంటే ఏడుపు తన్నుకొస్తుంది ధరణికి. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచి చింటూకి ఏం ప్రాబ్లం లేదని చెప్పి భయపడటం వల్ల కానీ పెయిన్ వల్ల కానీ ఫీవర్ వస్తుందని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి డిశ్చార్జ్ చేశాడు డాక్టర్. ఇంటికి వచ్చాక చింటూని అలా చూస్తున్న సౌమ్యతో పాటు మిగతా వాళ్ళకు కూడా గుండె బరువుగా మారతాయి. తల్లి కదా, సౌమ్యకైతే కళ్ళలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. సౌమ్యాని చింటూని అలా చూస్తున్న వారంతా కంట తడి పెడుతుంటే ధరణి తన ప్రాణం పోతున్నట్టు ఉంది.
నైట్ వరకు చింటూ దగ్గరే ఉండి సౌమ్యను ఓదారుస్తూ ఆకలిని మర్చిపోతుంటే సునంద గారు కుమారిని వంట చేయమని అరగంటకు అందరినీ భోజనానికి రమ్మంటుంది. సౌమ్య, కిషోర్ అందరూ మామూలుగా అయినా విజయ్ మాత్రం అలా ఉండలేకపోతున్నాడు. ఎంత ఆపుకుందామన్నా తనలో అసహనం అంతకంతకు పెరుగుతూనే ఉంటే రూమ్కి వెళ్లకుండా గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. విజయ్ అంత ఈజీగా ఈ విషయం మర్చిపోడని తెలుసు సునందాకు. అందుకు కారణం కూడా తెలుసు. 2 సంవత్సరాల క్రితం విజయ్ పడిన ఆవేదన గుర్తొచ్చి కళ్ళలో చిన్న తడి ఆమెకు. తనను తానే కాసేపు సంభాళించుకుని వయసు రీత్యా సుభద్రమ్మ గారికి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న నరేంద్ర గారు, అరుణకి త్వరగా భోజనం వడ్డించి వారు తిని వెళ్ళిపోయాక హాల్లో దీనంగా కూర్చుని ఉన్న ధరణిని చూసి, బాధపడకు ధరణి, బాబుకి ఏం కాదు అంటూ కాసేపు తనని మాటలతో ఓదార్చి ఫ్రెష్ అయి రమ్మని పంపిస్తారు. బెంగగా ఉన్న మనసుతో గదిలోకి వచ్చిన ధరణికి ఉదయం తను చింటూ చేసిన అల్లరి గుర్తొస్తుంటే మనసంతా భారంగా మారిపోతుంది. ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్న శరీరం తన ప్రకృతి ధర్మం పాటించినట్టు కడుపులో మెలేసినంత నొప్పి వస్తుంటే కళ్ళ నిండా నీళ్లతో స్నానం చేయడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన ధరణికి నీరసంగా అనిపిస్తుంటే బెడ్పై కూర్చోబోతూ ఆ 3 days మంచం తాకద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి తను కూడా అవే పాటిస్తుండడంతో వెంటనే దూరం జరిగి చుట్టూ చూసి మెల్లగా సోఫాలో కూర్చుంటుంది. ఎందుకో చింటూని చూడాలనిపిస్తుంటే డోర్ ఓపెన్ చేస్తుంది. గార్డెన్లో నుంచి వచ్చి పైకి వచ్చిన విజయ్ రూమ్ డోర్ తెరిచేసరికి ధరణి ఓపెన్ చేయడంతో ఇద్దరు చూపులు క్షణకాలం పాటు కలిసిన విజయ్ మాత్రం ఏ భావం లేకుండా లోపలికి వచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతే ధరణికి మాత్రం విజయ్ తనను అలా చూస్తుంటే ఎందుకో ప్రాణం పోతున్నట్టు ఉంది. నిమిషం పాటు అలాగే నిల్చుని చింటూ దగ్గరకు వెళ్తుంది. నిద్రపోతున్న చింటూ పక్కనే కూర్చుంది సౌమ్య. తనని ఓదారుస్తున్న కిషోర్ని అన్నయ్య అంటూ గది బయట నిలబడి పిలుస్తోంది. ఆ పిలుపు విని ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు ఇద్దరు. రాధర్ని అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. కిషోర్ బెడ్ పై నుంచి లేచి తన దగ్గరకు వస్తూ సౌమ్యను అమాంతం హత్తుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. నన్ను క్షమించు సౌమ్య, నా వల్లే బాబుకి ఇలా అంటూ వెక్కిళ్లతో మాట రావడం కష్టమవుతుంది ఆమెకి. నీ తప్పేముందరని, చిన్నవాడు కదా, తెలియదు వాడికి. నువ్వు కావాలని చేయలేదు కదా, ఎందుకమ్మా ఇలా ఏడుస్తావు అంటూ లాలనగా అంటున్న సౌమ్య కళ్ళలో కూడా కన్నీళ్లే. నాకు ఎవ్వరికి సంజాయిషి చెప్పాలో తెలియలేదు. నువ్వు కన్న తల్లివి కదా, బిడ్డకు ఏదైనా అయితే అంతకంటే ఎక్కువ బాధపడేది కన్న తల్లే కదా, అందుకే నిన్ను క్షమించమని అడుగుతున్నాను అంటూ ఏడుస్తుంది ధరణి. ఆమె కన్నీళ్లు తుడుస్తూ, చింటూ నాకు మాత్రమే బిడ్డ అని ఎప్పుడూ అనుకోలేదు ధరణి. వాడంటే మీ అందరికీ ప్రాణం. నాకంటే ఎక్కువగా వాడి కోసం అన్నయ్య నువ్వు బాధపడుతున్నారని తెలుసు. క్షమాపణలు కోరుకునే అంత తప్పు నువ్వు చేయలేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అంటూ ధరణిని సముదాయిస్తుంది సౌమ్య. 10 నిమిషాలకు నార్మల్ అవుతుంది ధరణి. అన్నయ్య మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను చింటూ దగ్గర ఉంటాను అంటుంది. సరే అంటూ ఇద్దరు 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చి ధరణిని డిన్నర్కి పిలుస్తారు. నేను తినేశాను అన్నయ్య అంటూ అందంగా అబద్ధం చెప్పేస్తుంది. మీరు వెళ్ళి తినండి అని వాళ్ళని పంపించి తను చింటూ దగ్గరే ఉంటుంది. డిన్నర్ చేసి వచ్చిన వాళ్ళతో నేను చింటూ దగ్గర పడుకుంటాను అని చెప్తుంది ధరణి. పర్వాలేదు ధరణి, మేమున్నాంగా, చూసుకుంటాం అంటుండగా, లేదన్నయ్య నేను సౌమ్య ఉంటాం, మీరు విజయ్ గారి గదిలో పడుకోండి అంటుంది చూపుని చింటూ వైపు తిప్పేసి. కిషోర్కి మాత్రం విజయ్ ధరణిని తిట్టింది గుర్తొచ్చి ధరణి అలా అంటుందని అర్థమై మౌనంగా ఆలోచిస్తుంటే, కేర్లెస్గా ఉన్న వాళ్ళకి పిల్లల రెస్పాన్సిబిలిటీస్ చూసే నీడ్ లేదని చెప్పు కిషోర్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చి ధరణి మాటలు విన్న విజయ్. ఆ మాటలకు మనసంతా ముక్కలైన భావన వచ్చేస్తుంది ధరణికి. అదేంటి విజయ్, ఎందుకల్లా మాట్లాడుతున్నావు అంటాడు కిషోర్ అప్పటికే ధరణి కన్నీళ్లను చూసి. నో మోర్ డిస్కషన్, అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది, వెళ్ళమని చెప్పు లోపలికి వస్తూ సీరియస్గా అంటాడు విజయ్. అతని సీరియస్ అర్థమై మౌనంగా తలొంచేసి గదిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకో విజయ్ రూమ్లోకి వెళ్ళాలనిపించక కింద చీకటిగా ఉన్న హాల్ వైపు అడుగులు వేస్తుంది.